గుడ్ మార్నింగ్. బిఎన్ఐ దిశ మెగాస్టార్ ఈవెంట్కి స్వాగతం. జూన్ 2025 డిసిప్లైన్ అండ్ పంచువాలిటీ పాటించినటువంటి మన దిశ మెంబర్స్కి మరొక్కసారి స్వాగతం. ఈరోజు మన మెగాస్టార్ 6 అడుగుల అందగాడు 6 అడుగుల బుల్లెట్ మన అమ్మిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు మన ముందున్నారు. సార్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. చెప్పండి సార్, మీ బిజినెస్ గురించి మీ మాటల్లో మాకు. యాక్చువల్లీ మేడం, నేను విలేజ్ నుంచి వచ్చాను. యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ జాబ్ హైదరాబాద్లో లైఫ్ ఎట్లా ఉండాలి, ఎట్లా లీడ్ చేయాలి అనే ఉద్దేశంతో ఫస్ట్ హైదరాబాద్ ఎంటర్ అయిన తర్వాత ఆయిల్ మార్కెట్లో చేశాను. తర్వాత రిస్ట్ వాచెస్ జాబ్ చేసుకుంటూ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాము. అలాగే మార్కెట్ రిస్ట్ వాచెస్ మొబైల్ ఎప్పుడు ఎంటర్ అయిందో కొంచెం మార్కెట్ డౌన్ అవ్వడం వల్ల ఏం చేశానంటే కార్ యాక్సరీస్కి వచ్చి సెలెక్ట్ చేసుకున్నాను. బిఎన్ఐ దిశలో మీరు ఏ కేటగిరీలో ఉన్నారు? నేను కార్ యాక్సరీస్ మేడం. కార్ ఎక్స్ట్రా ఫిట్టింగ్, సీట్ కవర్సు, సిస్టము, ఊఫర్. యాక్చువల్గా ఇది ఏంటంటే క్రేజీ ఫీల్డ్ మాది. ప్రతి వారికి కార్ నీడ్ ఉంటుంది. అండ్ దాంట్లో అంటే కొంచెం క్వాలిటీ వైజ్గా డిఫరెంట్ వెరైటీ సీట్ కవర్సు, గ్రాఫిక్సు ఇవన్నీ వేసుకోవాలని ఉంటుంది కాబట్టి మాకు చాలా కనెక్టింగ్ ఉంటుంది మేడం. ఓకే, మీ కంపెనీ పేరు ఏమన్నారు సార్? ఎస్ఎన్ కార్ డెకర్స్, చంపాపేటలో ఉంది మేడం, హైదరాబాద్. ఇంకొకటి ఏంటంటే ఎస్ఎన్ కార్ డెకర్ చంపాపేట్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే సేమ్ నేమ్ మీద ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. ఫైన్ సార్, మీ దగ్గర ఎలాంటి సర్వీసెస్ అందుబాటులో ఉంటాయి? మాది ఏంటంటే మెయిన్ కారుకు సంబంధించింది మేడం. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ తప్ప ప్రతి వర్క్ జరుగుతుంది. సీట్ కవర్సు, ఫుల్ మ్యాటింగు, అండ్ ఎల్ఈడి లైట్సు, హెచ్ఐడి లైట్సు. అలాగే ఏంటంటే డోర్లో వైబ్రేషన్ రాకుండా, కొత్త కారు కొంటే డాంపింగ్ వేసుకుంటే వైబ్రేషన్ రాదు. అండ్ బయట సౌండ్ కూడా లోపలికి రాదు. మనం ఏదైనా మ్యూజిక్ పెట్టుకున్నా బాగుంటుంది. అవుట్ సైడ్ ఇరిటేటింగ్ సౌండ్స్ రావు. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ హారన్ కొట్టడము ఇరిటేటింగ్గా ఉంటుంది కదా. డాంపింగ్ వేయడం వల్ల మనకు స్ట్రెంగ్త్ ఉంటుంది, కారు కూడా లాంగ్ లైఫ్ ఉంటుంది. ఇప్పుడు జనరల్గా మనం కార్స్ తీసుకున్నప్పుడు ఏదైతే యాక్సెసరీస్ ఉన్నాయో మనం షోరూమ్స్లో చేయిస్తే బెటరా, లేదంటే ఎస్ఎన్ కార్ డెకర్స్కి వస్తే ఎలా ఉంటుంది అండి? ఈవెన్ కాస్ట్ వైజ్ కూడా. యాక్చువల్గా ఏంది మేడం అంటే ఎక్కడైనా షోరూంలో కానీ బయట కానీ ప్రొడక్ట్స్ దొరుకుతాయి. అండ్ ప్రొడక్ట్తో పాటు క్వాలిటీ ఫిట్మెంటు, క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వడము, ఓనర్ పర్టికులర్గా అక్కడ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు కార్కి ఏది ఎక్స్పెక్ట్ చేస్తామో దానికన్నా డబల్ వస్తుంది. ఆ రావడం వల్ల ఏంటంటే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇప్పుడు షోరూమ్కు మాకు డిఫరెన్స్ చెప్తాం మేడం. షోరూంలో ఒక లిమిటెడ్ వెరైటీ ఉంటుంది. మా దగ్గర ఏంటంటే బేసిక్ నుంచి టాప్ ఎండ్ వరకు ఉంటుంది. అండ్ క్వాలిటీ వైజ్గా కస్టమర్కి ఏ చాయిస్ ఉంది, 10,000 బడ్జెట్ ఉండని, 10 లక్షల బడ్జెట్ ఉండని, ఆ రకంగా మనము డిఫరెంట్ వెరైటీస్ చూపించగలుగుతాం. ఇప్పుడు మీ దగ్గరికి మేము కార్ తీసుకురావాలి అంటే కొత్త కారే తీసుకురావాలా, లేదంటే ఈవెన్ ఆల్రెడీ యూస్డ్ కార్స్ కూడా మీరు ఏదైనా సర్వీస్ ఇవ్వగలరా? కొత్త కార్ అవసరం లేదు మేడం. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు కొందరు బడ్జెట్ తక్కువ ఉంటుంది. ఒక 5 ఇయర్స్కు 10 ఇయర్స్ కూడా వెహికల్ కొనుగోలు ఉంటారు. ఇప్పుడు కొందరు ఏంటంటే ఎవ్రీ 6 మంత్స్ కూడా చేంజ్ చేసే వాళ్ళు ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే మనకు పాత కార్ని కొత్త కార్గా చూపించాలి. పిల్లలకి ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ అవన్నీ చూపించేటప్పుడు వాళ్ళది కొత్తగా కనిపిస్తుంది. మనం ఏం చేయొచ్చు అంటే కొంచెం సీట్ కవర్సు అండ్ గ్రాఫిక్స్ అలాంటివి వేస్తే ఏంటంటే మనకు మ్యూజిక్ సిస్టమ్ ఇవన్నీ వేస్తుందంటే కొత్తగా వస్తుంది. ఒక 20-30 వేలు పెడితే మనకు కొత్త కార్ లాగా అయిపోతుంది. మనం ఒక 4-5 ఏళ్ళు మళ్ళీ సో గడపచ్చు. ఏంటంటే యూజ్డ్ కార్, పాత కార్స్లో కూడా హై ఎండ్ మోడల్ ఎస్ఎన్ కార్ డెకర్స్కి వస్తే అందుబాటులో ఉంటాయి అంటారు? చేయొచ్చు. డామ్ షూర్. అవి మీకు దాంట్లో మీకు ఎలాంటి ప్రభావం ఉండదు. బడ్జెట్ ఫ్రెండ్లీలో. మేడం. ఓకే, ఇంకా సార్, ఇంకా మీ దగ్గర ఏమేమి సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయి? ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఇప్పుడు సిరమిక్ కోటింగ్, టెఫ్లాన్, పీపీఎఫ్ అంటే పెయింట్ ప్రొడక్షన్ ఫిలిం. ఇప్పుడు కార్ ఎట్లయిందంటే ప్రతి ఇంట్లో 2-3 కార్లు అయ్యే పొజిషన్కి వచ్చింది. కొంచెం హెవీ బడ్జెట్ వాళ్ళు పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే 20 lakhs, 50 lakhs, 1 crore. దానికి లాంగ్ లైఫ్ ఉండాలన్నప్పుడు ఏం చేయాలంటే పెయింట్ ప్రొడక్షన్ సిరమిక్ వేసుకుంటే ఏంటంటే మనకు ఒక 10 years లైఫ్ ఉంటుంది. కొత్త కార్ లాగా ఉంటుంది. సపోజ్ ఏదైనా ఇన్ కేస్ ఏదైనా యాక్సిడెంట్ అయినా కానీ చాలా గీతతోటి మనకు వెళ్ళిపోతుంది. మీరు చెప్పిన ఈ టెఫ్లాన్ కోటింగ్ ఇలాంటివన్నీ కొత్త కార్స్కి కూడా వేయచ్చా? కొత్త కార్కే చేయాలి మేడం. యాక్చువల్గా ఏంటంటే కొన్నప్పుడే చేసుకోవాలి. ఇన్ కేస్ ఇప్పుడు పాత కార్స్లో ఎట్లా ఉంటుంది, మనం కొంచెం కోటింగ్ పోయి ఉంటుంది, మనం బయట పెట్టే మేబీ స్పేస్ ప్రాబ్లం వల్ల ఎక్కువ మనం బయట పార్కింగ్ చేస్తూ ఉంటాము, వానికి ఎండకి తడిచి ఉంటాయి, అట్లాంటి వాటికి ఏం చేయొచ్చు? ఇవన్నీ సిరమిక్ పీపీఎఫ్ దానికి నీడ్ ఉండదు మేడం. ఓన్లీ టెఫ్లాన్ కోటింగ్. ఎందుకంటే వెహికల్ వైజ్గా కొత్తగా షైనింగ్ కోసం చేయొచ్చు. ఇవేంటంటే ఎక్స్పెన్సివ్ ఉంటుంది కాబట్టి అది అవసరం లేదు. కొత్త కార్ ఉన్నప్పుడే పీపీఎఫ్ సిరమిక్ ఈజ్ బెస్ట్. ఓకే, ఇంకా సార్, ఇంకా మీ దగ్గర ఏమేమి ప్రోడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి కార్స్కి సంబంధించి? ఇప్పుడు కార్కి సంబంధించిందంటే మెయిన్ సిస్టమ్స్ మేడం.
మ్యూజిక్ సిస్టమ్ ఎందుకు ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు ఎక్కడైనా జర్నీ చేసినప్పుడు హైదరాబాద్లో ఇప్పుడు సపోజ్ మీరు ఎక్కడ ఈ రోజే వచ్చారనుకోండి, అక్కడ ఒక 2 అవర్స్ జర్నీ అవుతుంది. 2 అవర్స్ జర్నీ అవుతున్నప్పుడు బోర్‌గా ఫీల్ అయిద్ది. నిద్ర రావడానికి ఆస్కారం ఉంటది. సిస్టమ్ ఉంటే ఏందంటే, మనం దాంట్లో మ్యూజిక్‌లో ఉండి బాడీ యాక్టివ్ అవ్వడము, మన బిజినెస్ కూడా యాక్టివ్ చేసుకోవడం. అంటే మ్యూజిక్ లెవెల్‌లో అలాగుంటుంది. సరే ఇప్పుడు మనం బయట ఎక్కువగా కార్స్ పార్క్ చేస్తూ ఉంటాము. జనరల్‌గా మనకి ర్యాట్స్‌లో చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటాం. అట్లాంటి వాటికి ఏదైనా సొల్యూషన్ మీ దగ్గర ఉందా? ఉంటది మేడం. యాక్చువల్‌గా ఏందంటే ర్యాట్ మెష్ అంటున్నారు గానీ, ర్యాట్‌కి ఎక్కడ మెష్ చేసినా కంట్రోల్ కాదు. ర్యాట్ స్ప్రే వాడాలి. ఇంకోటి మెయిన్ థింగ్ మనం ఏందంటే చిన్న పిల్లల్ని ఏసుకున్నప్పుడు చిప్స్ గానీ, పల్లీలు, పుట్నాలు అలాంటి చిరుతిండ్లు దాంట్లో తినకుండా ఉండి కారు నీటు పెడితే ఎలాంటిది రాదు మేడం. మెయిన్ మన చేతిలో ఉంటది. ఓకే. కాకపోతే ఏందంటే వాళ్ళు ఎక్కువ ర్యాట్స్ కింద ఉన్నాయి. వేరే వాళ్ళు మెయింటెనెన్స్ చేయలేనప్పుడు మనకు ఒక దగ్గర స్ప్రే ఉంటది. కొడితే ఒక 1 మంత్ మనకు కంట్రోల్ ఉంటది. ఓకే. ఇప్పుడు ఇన్ కేస్ బయట మనం కొత్త కార్స్ తీసుకున్నప్పుడు, కొత్త కార్స్‌లో ఎలా అంటే హై రేంజ్‌లో అంటే 360 డిగ్రీస్ సీసీ కెమెరాస్ మనకు చూపిస్తోంది. మ్యాప్స్ చూపిస్తున్నాయి. ఆటోమేటిక్‌గా ఛార్జింగ్స్ అవుతున్నాయి. ఇలాంటి ఫెసిలిటీస్ కూడా మనం పాత కార్స్‌కి కూడా కన్వర్ట్ చేయొచ్చా? ఇవన్నీ డెఫినెట్ అండి. ఇవన్నీ ప్రొవైడ్ చేయొచ్చు. కార్ యాక్సెసరీస్‌లో ఇదే అన్నట్టు మెయిన్ థింగు. ప్రతిదీ మన దగ్గర దొరుకుతది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కవారు డాష్ క్యామ్ ఫిట్ చేసుకోవాలి మేడం. అండ్ డీఎస్పీ ఉన్న సిస్టమ్ ఉంటే మనకు 360 ఏసుకుందంటే దాంట్లోనే రికార్డింగ్ అవుతది. ఎక్కడైనా ఏమైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎదుటి వాళ్ళు యాక్సిడెంట్ చేసి మిస్టేక్ అన్నప్పుడు మనకు క్లియర్‌గా చూయించుకోవచ్చు. పోలీస్ కేసు పెట్టి మనకి ఏది అనుకూలంగా కోర్ట్ త్రూగా మనం తీసుకోవచ్చు. ఓకే. సార్ ఫైనల్‌గా షోరూమ్ కన్నా ఎస్ఎన్ కార్ డెకర్స్ చంపాపేట్‌కే ఎందుకు రావాలి? మంచి గుడ్ క్వెషన్ మేడం. ఎందుకంటే షోరూంలో మీకు బిఫోర్ కూడా చెప్పాను. వాళ్ళ దగ్గర ఒక లిమిటెడ్ అనే ఉంటది. మన దగ్గర ఏందంటే కస్టమర్ దగ్గర డబ్బులు లేనప్పుడు తక్కువ బడ్జెట్ ఉన్నప్పుడు తక్కువ బడ్జెట్ రేంజ్ చేస్తాం. మిడిల్ రేంజ్ వాళ్ళకి మిడిల్ రేంజ్ చేస్తాం. హై ఎండ్ వాళ్ళకు హై ఎండ్ రేంజ్ చేస్తాం. అంటే ఎలాంటి వాళ్ళకి అన్ని లాంటి మన దగ్గర ఉంటది. ఇంకొకటి ఏందంటే మన దగ్గర నేను 18 ఇయర్స్ అయిపోయి 19th ఇయర్ రన్నింగ్ షాపు. టెక్నీషియన్స్ కూడా ఓల్డ్ అదే టెక్నీషియన్స్ ఉన్నారు. అండ్ క్వాలిటీ వైజ్‌లో ఎప్పుడు ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా నా టెక్నీషియన్స్ వచ్చి ఇది ప్రాబ్లమ్ ఉంది సార్, ఇది వేయకండి, కొత్త ప్రోడక్ట్ వాళ్ళకు వేరే ఏతాం మంచిది ఏతాం అని చెప్తారు. చూశారు కదా, 6 అడుగుల అందగాడు దిశ మెగాస్టార్ మన అమ్మిరెడ్డి వెంకటేశ్వర గారు. ఇట్లానే ముందుకు పైకి ఎదగాలని అనుకుంటూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే ఇలాంటి కోఆపరేషన్ ఉండడం వల్లనే మనం ఏదైనా సక్సెస్ చేయగలుగుతున్నాం. ఎస్ఎన్ కార్ డెకర్ చంపాపేట్. లైక్ షేర్ సబ్స్క్రైబ్. యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. చేసుకోండి. ఇన్స్టాగ్రామ్